హాయ్! ఈరోజు అలసంద పప్పులు మెత్తాల్లో వేసి కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అలసంద పప్పులు బాగా వాష్ చేసుకోండి. మెత్తాలకి తల తోక భాగం తీసేయండి. తీసిన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్, టమోటా కట్ చేసుకొని, ఎల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని, కొత్తిమీర, కరివేపాకు పెట్టుకోండి. చింతపండు నానబెట్టుకోండి. అలసంద పప్పులు కాస్త పసుపేసి ఉడకపెట్టేయండి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, ఇంగువ వేసుకోండి. ఇది వేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లిపాయ ముక్కలు వేయండి. తర్వాత ఆనియన్స్, టమోటా, కరివేపాకు వేయండి. ఇవి వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేయండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూస్ చేశాను. మీకు కావాలంటే టేబుల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఉప్పు, పసుపులో వేగిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు మాత్రం వేయండి. తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కారం పొడి, కొత్తిమీర చల్లుకోండి. ఈ నీరు అనేది కొంచెం ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న అలసంద గింజలు వేసుకోండి. విత్ వాటర్తో పాటు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు పులుసుకి ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకోండి. తర్వాత ఈ పప్పులు అనేవి పులుసులో ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మెత్తాళ్ళు వేసుకోండి. మెత్తాళ్ళు వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి. ఈ కర్రీ మనకు చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.